నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తమిళనాడు రాజకీయాల్లో జయలలితది ఒక శకం. ఒక నటిగా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఆ రాష్ట్రాన్ని శాసించిన ధీరవనిత ఆమె. అయితే అమ్మ మరణం తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు తమిళనాడు అంతా ఒక్కటే చర్చ. జయలలిత వారసురాలు దొరికేసిందా? ఆ వారసురాలు మరెవరో కాదు, నటి త్రిషేనా. విజయ్ రాజకీయ గెలుపుతో పాటు ఇప్పుడు త్రిషను జయలలితతో పోలుస్తూ వస్తున్న వార్తలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలేంటో ఒక్కసారి చూద్దాం. వీళ్ళిద్దరూ తమిళనాడులోని అయ్యర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ద్రవిడ రాజకీయాలు ఎక్కువగా అగ్రవర్ణ వ్యతిరేక సిద్ధాంతాల మీద నడిచే తమిళనాడులో ఒక బ్రాహ్మణ మహిళగా జయలలిత అత్యున్నత స్థాయికి ఎదిగి రాష్ట్రాన్ని శాసించడం ఒక సంచలనం. ఇప్పుడు త్రిష కూడా అదే సామాజిక వర్గం నుంచి రావడం వల్ల పరిశీలకులు ఈ కుల సమీకరణాలను కూడా జోడిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరిన్ని పోలికలు చెప్తూ త్రిష కూడా జయలలిత అంతటి పవర్ఫుల్ లీడర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జయలలిత జీవితంలో ఆమె తల్లి సంధ్య పాత్ర వెలకట్టలేదు. జయలలితను ఒక గొప్ప నటిగా, ఆ తర్వాత రాజకీయ నేతగా తీర్చిదిద్దడంలో ఆమె వెన్నంటే ఉన్నారు. త్రిష విషయంలోనూ అదే కనిపిస్తూ ఉంటుంది. త్రిష తల్లి ఉమాకృష్ణన్ ఆమెకు కేవలం తల్లి మాత్రమే కాదు, మేనేజర్గా, గైడ్గా ఒక నీడలా నిలిచారు. తండ్రి లేని లోటు తెలియకుండా తన కూతుర్ని సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా నిలబెట్టడంలో ఆమె పాత్ర కూడా అమోఘం. ఈ ఇద్దరు స్టార్ల వెనుక ఇద్దరు స్ట్రాంగ్ మదర్స్ ఉండడం ఒక గొప్ప పోలిక. ఇక తమిళనాడు ప్రజలు జయలలితను ఆరాధ్య దైవంగా భావించి అమ్మ అని పిలుచుకున్నారు. ఆ పేరు ఒక బ్రాండ్గా కూడా మారింది. ఇక త్రిష విషయానికి వస్తే ఆమెను అభిమానులు ప్రేమగా మామి అని పిలుచుకుంటారు. త్రిష తన బ్రాహ్మణ మూలాలను ఎక్కడా దాచుకోకుండా ఉండడం, ఆ గ్రేస్ని మెయింటైన్ చేయడం వల్ల అభిమానులకు ఆమె మావి అయింది. రేపు రాజకీయాల్లోకి వచ్చాక ఈ మామి పిలుపు జయలలిత అమ్మ పిలుపు అంత పవర్ఫుల్ అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జయలలితకున్న ఆ గంభీరమైన వ్యక్తిత్వం, చక్కటి ఇంగ్లీష్ పరిజ్ఞానం వెనుక ఆమె చదువుకున్న స్కూల్ ఉంది. అదే చెన్నైలోని చర్చ్ పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే త్రిష కూడా అదే స్కూల్లో చదువుకుంది. ఒకే స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులే కావడం, అటు ఇద్దరికి భాష మీద పట్టు ఉండడం, బయట ప్రపంచంతో మాట్లాడేటప్పుడు కనిపించే ఆత్మవిశ్వాసం ఇద్దరికి ఒకేలా ఉంటుంది. జయలలిత తన కాలంలో నంబర్ 1 హీరోయిన్గా వెలిగారు. అందం, అభినయంతో పాటు అగ్ర హీరోలందరితో కలిసి నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని తెచ్చుకున్నారు. త్రిష కూడా గత 2 దశాబ్దాలుగా సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతుంది. కుందువై వంటి పాత్రలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. జయలలిత లాగే త్రిష కూడా సినీ ఇండస్ట్రీలో మగవారికి పోటీగా తనకంటూ ఒక బలమైన రాజ్యాన్ని నిర్మించుకుంది. తమిళ రాజకీయం ఎంజీఆర్ జయలలిత జోడీ చుట్టూ తిరిగింది. ఎంజీఆర్కు అత్యంత నమ్మకస్తురాలిగా ఆయన వెన్నంటి ఉండి రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జయలలిత. ఇప్పుడు విజయ్ త్రిషాల మధ్య ఉన్న బంధం కూడా అలాగే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. విజయ్ ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా, ఏ వేడుక చేసినా త్రిష అక్కడ హాజరవుతున్నారు. నిన్న విజయ్ సాధించిన అఖండ విజయం తర్వాత ఆమె నేరుగా ఆయన నివాసానికి వెళ్లి అభినందించడం, విజయ్ పక్కన ఆమె నిలబడ్డ తీరు చూస్తుంటే భవిష్యత్తులో విజయ్ ప్రభుత్వంలో ఆమె అమ్మ లాంటి కీ రోల్ పోషించబోతోందని అర్థమవుతోంది. జయలలిత తన జీవిత కాలం ఒంటరిగానే ఉండి ప్రజల్నే తన బిడ్డలుగా భావించారు. ఆమె పెళ్లి చేసుకోలేదు. త్రిష కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన కెరీర్ మీద, ఇప్పుడు సామాజిక సేవ మీద ఫోకస్ చేస్తోంది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని విమర్శలు వచ్చినా జయలలిత ఎలాగైతే ధైర్యంగా నిలబడ్డారో త్రిష కూడా అంతే ధైర్యంతో విమర్శకులకు సమాధానం చెప్తోంది. ఆ అన్మ్యారీడ్ ఉమెన్ లీడర్ ఇమేజ్ తమిళనాడు మహిళల్లో ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతోంది. తమిళ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం విజయ్ ప్రభుత్వంలో త్రిషకు కీలకమైన హోమ్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉందట. జయలలిత లాగే పవర్ఫుల్ పాలిటిక్స్ త్రిష నుంచి చూడవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. స్కూల్ నుంచి కులం వరకు, అమ్మల పాత్ర నుంచి క్రేజ్ వరకు జయలలిత త్రిష మధ్య ఉన్న పోలికలు చూస్తుంటే తమిళనాడు మరో మహిళా ముఖ్యమంత్రిని చూడబోతోందా? మరి త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి జయలలిత అంతటి పేరు తెచ్చుకుంటుందా అనేది చూడాలి.